హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇంకో మంచి వీడియో అయితే నేను మీ ముందుకొచ్చాను. ఇదొచ్చేసి యూట్యూబ్ అప్డేట్ గురించే. ఈ అప్డేట్‌లో వచ్చేసి మెయిన్‌గా మోనిటైజేషన్ ఎలిజిబిలిటీ చేంజ్ అవ్వబోతుంది అనే దాని గురించొచ్చేసి మీకు సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం చేంజ్ అయింది? ఎవరికి ఇబ్బందవుతుంది? ఓకేనా? దాంట్లో ఎన్ని వాచ్ అవర్స్ పెంచారు? సో, ఎప్పుడు ఎలిజిబిలిటీ అది తొందరగా ఫినిష్ చేస్తే మంచిది అనేదాన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. సో, ఫుల్ డీటెయిల్ మీరు తెలుసుకోవాలా లాస్ట్ వరకు చూడండి. మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి మనకి యూట్యూబ్ ప్రోగ్రామ్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్‌కి 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి. లేదని అనుకుంటే 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. వితిన్ 1 ఇయర్‌లో. లేదు 4000 వాచ్ అవర్స్ కాదు అనుకుంటే 10,000,000 షార్ట్స్ వ్యూస్ ఉండాలి. వితిన్ 90 డేస్‌లో. ఓకేనా? కానీ దాన్ని 4000-8000 ఓకేనా? వాచ్ అవర్స్ 10,000,000-20,000,000 షార్ట్ వ్యూస్ అండ్ 1000 సబ్‌స్క్రైబర్స్ అలాగే పెట్టారు. ఇది అయితే హ్మ్. నెక్స్ట్ ఇయర్ అమల్లోకి రాబోతుంది. ఓకేనా? సో, ముందు ముందు చూద్దాం. లాస్ట్ వరకైతే మన వీడియోనైతే చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుందాం వాట్ ఈస్ చేంజింగ్. ఓకేనా? ఏమి చేంజ్ అవుతాంది మెయిన్‌గా అని చూస్తే హ్మ్. ఇందులో ఆహ్, కరెంట్‌గా ఉన్నదైతే 1000 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ 4000 వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఇన్ లాస్ట్ 12 మంత్స్. ఓకేనా? అంటే 4000 గంటలు లాస్ట్ 1 ఇయర్ లోపు ఉండాలి. లేదా 10,000,000 షార్ట్ వ్యూస్ ఇన్ 90 డేస్‌లో ఉండాలి. ఓకేనా? ఫ్రమ్ ఫిబ్రవరి 1 ఆర్ మేబీ ఫిబ్రవరి 1 అవ్వచ్చు, 20 కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఇయర్ ఫెబ్ నుంచి 2027 నుండి సో, 1,000 సబ్‌స్క్రైబర్స్ 1000 మెంబర్స్ అలాగే ఉంటారు. ప్లస్ 8,000 వాచ్ అవర్స్ 1 ఇయర్‌లో రావాలి. లేదా 20,000,000 షార్ట్ వేవ్స్ ఇన్ 90 డేస్‌లోనే రావాలి. ఓకేనా? అంటే సబ్‌స్క్రైబర్స్ మాత్రం సేమ్ 1,000 అలానే పెట్టేసి మిగతాదేంటంటే డబుల్ చేసేసినారు గైస్. ఓకేనా? డబుల్ చేసేసినారు. సో, ఇదైతే న్యూ అప్లికెంట్స్ ఎవరైతే కొత్తగా వైపీపీలోకి జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో, కంటెంట్ క్రియేట్ చేయాలి, యూట్యూబ్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారనుకో, వాళ్ళకి ఇది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాతది, కొత్తది ఏమని చూద్దాం. సబ్‌స్క్రైబర్స్ సేమ్. ఇప్పుడు 1000 మెంబర్సే. నెక్స్ట్ 1000 మెంబర్సే. అది రిమైనింగ్ సేమ్ ఉంటది. లాంగ్ ఫార్మ్ వాచ్ అవర్స్ వచ్చేసి ఓకేనా? మనకు ఇప్పుడైతే 4000 అవర్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ చేంజ్ అవ్వబోయేది వచ్చేసేసి 8000 క్లియర్ చేయాలి. ఓకేనా? షార్ట్ వ్యూస్ వచ్చేసి 10,000,000 వ్యూస్ ఇన్ 90 డేస్ అంటే 3 మంత్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ అవ్వేది 20,000,000 వ్యూస్ ఇన్ 90 డేస్‌లో చేంజ్ అవ్వాలి. ఓకేనా? ఆహ్ యాడ్ ప్లస్ ప్రీమియం రెవెన్యూ వచ్చేసి రెండిటికి ఇప్పుడు ఎలిజిబులే, అప్పుడు ఎలిజిబుల్ ఉంటాము. ఓకేనా? యాడ్ షేరింగ్ వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారు ఇందులో మెయిన్‌గా అని చూసుకుంటే, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ప్రోగ్రామ్ ఎవరికైతే కావాలి, ఓకేనా? అని అనుకుంటారో, వాళ్ళు కొద్దిగా చానా ఉంటుంది. సో, కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఏది గొప్పది కాదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా. కన్సిస్టెంటీ ఉంటే ఏది అసాధ్యమైతే కాదు. అన్నీ సుసాధ్యాలే. ఓకేనా? సో, న్యూ అప్లికెంట్స్‌కైతే 1000 సబ్‌స్క్రైబర్స్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ తర్వాత లేదనే ప్లస్ వాచ్ అవర్స్ 1 ఇయర్‌లో 8,000 ఉండాలి. లేదా 20 మిలియన్ ఇన్ 90 డేస్‌లో ఉండాలి. సో, ఆల్రెడీ వైపీపీలో ఉంటే, ఆల్రెడీ యూట్యూబ్ ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లము లేదు. ఓకేనా? ఏ ప్రాబ్లము లేదు. సో, వాళ్ళేమో రిమూవ్ చేయరు. ఏమి ఇచ్చేయరు. మీకింగా వ్యూస్ ఎక్కువొచ్చేటట్టు పెంచుతున్నారు. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాననమాట. ఓకేనా? అలాగే కొన్ని తప్పులు చేయకూడదు గైస్. అవి నేను చేశాను. దాని గురించి కూడా వీడియో తీస్తాను. ఆ తప్పులు మీరైతే చేయొద్దండి. కమెంట్స్‌లో కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేమి చేయకూడదు, ఏమి అనేసి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే హ్మ్. ఆ! మీరు వైపీపీ లెవెల్స్ కొన్నుంటాయి. దాంట్లో కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఓకేనా? దీంట్లో ఎలిజిబిలిటీ క్రియేట్ ఎర్లీ యాక్సెస్ అని హ్మ్. ఎర్లియర్ కొద్దిగా అంటే లైక్ హ్మ్. కొద్దిగా మెంబర్‌షిప్ జాయిన్ అవ్వడం ఇట్లాంటివి ఉన్నాదనమాట. దాంట్లో 500 సబ్‌స్క్రైబర్స్ ఓకేనా? ప్లస్ 3 పబ్లిక్ అప్‌లోడ్స్ ఇన్ 90 డేస్ ప్లస్ 3000 వాచ్ టైమ్ అవర్స్ ఆర్ 3,000,000 షార్ట్ వ్యూస్ వచ్చింటే మీకి హ్మ్. ఫ్యాన్ ఫండింగ్ అని షాపింగ్ ఫీచర్స్ ఉంటాయి గదా! అవి యాక్సెస్ అయిపోతాయి. 3000 వాచ్ అవర్స్, 3 పబ్లిక్ అప్‌లోడ్స్, 5,000 సారీ 500 మాత్రమే. సారీ 500 సబ్‌స్క్రైబర్స్ ఉంటాయి. 1000 కాకుండా. ఇది ఆహ్, యాక్సెస్ మీకు
3000 అయిపోయి ఈ విధంగా వస్తాయి. ఫుల్ యాడ్ రెవెన్యూ కావాలంటే 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే కామను. ప్లస్ 4000 వాచ్ అవర్స్ లేదా షార్ట్ వ్యూస్ ఏంటి షార్ట్ వ్యూస్. ఇప్పుడు నెక్స్ట్ నుంచి అది చేంజ్ అయ్యేది 8000 వాచ్ వ్యూవర్స్ ఆర్ 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అది. సో, ఆహ్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఇంకా వాట్ కౌంట్స్ టువర్డ్స్ వాచ్ అవర్స్. వాచ్ అవర్స్ మనకి 4000 అవర్స్ లేదా నెక్స్ట్ డే స్టార్ట్ చేశారనుకోండి. 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ అంటే ఏ దాంట్లో మెయిన్‌గా కౌంట్ అవుతాయంటే పబ్లిక్ లాంగ్ ఫార్మ్ వీడియోస్ కెన్ కంట్రిబ్యూట్ టు క్వాలిఫైయింగ్ వాచ్ అవర్స్. ఓకేనా? లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అది ఏదైనా కానివ్వండి. వ్లాగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. లాంగ్ ఫార్మ్ వీడియోస్ అనేటివి పెట్టినారంటే దాంట్లో వాచ్ టైమ్ బాగొచ్చిందనుకోండి మంచిగా కౌంట్ అయితది. ఓకే. పబ్లిక్ లైవ్ స్ట్రీమ్స్ కెన్ బి రిలవెంట్ వెన్ దే రిమైన్ అవైలబుల్ యాస్ ఎ ఎలిజిబుల్ వీఓడీ కంటెంట్. పబ్లిక్ లైవ్ స్ట్రీమ్స్ చేసినంక ఆ లైవ్ స్ట్రీమ్‌ని మనము అలాగే పబ్లిక్‌గా ఉంచేయాలి. దాన్ని అన్‌లిస్టెడ్ పెట్టడం గానీ, రిమూవ్ చేయడం గానీ ఇలాంటివి చేస్తే అది కౌంట్ అవ్వదు. డిలీట్ చేయడం ఇలా చేయకూడదు. ఓకేనా? షార్ట్ ఫీస్ పర్సన్ డస్ నాట్ కౌంట్ టువర్డ్స్ ది లాంగ్ ఫార్మ్ వాచ్ అవర్ థ్రెష్‌హోల్డ్. ఓకేనా? షార్ట్స్ ఫీడ్ మీకొస్తది. దాంట్లో కొన్ని షార్ట్‌లు మిలియన్స్ వ్యూస్ పోతాయి. దాంట్లో వాచ్ అవర్స్ ఒక షార్ట్ వీడియోకి ఎంత వాచ్ అవర్స్ వస్తది. అదైతే కౌంట్ అవ్వదు గైస్. ఓకేనా? వాచ్ అవర్స్‌కి అది కౌంట్ అవ్వదు. ప్రైవేటు, అన్‌లిస్టెడ్ ఆర్ డిలీటెడ్ వీడియోస్ డు నాట్ ప్రొవైడ్ క్వాలిఫైయింగ్ పబ్లిక్ వాచ్ అవర్స్. ప్ర మీరు వన్స్ లైవ్ స్ట్రీమ్ గాని, వీడియో గాని ఏదన్నా పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ప్రైవేట్‌లో గాని, అన్‌లిస్టెడ్ గాని, డిలీట్ గాని చేయొద్దండి. అవి కౌంట్ కావు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కౌంట్ కావు. అదవ్వదు. ఆహ్ వాచ్ టైమ్ ఫ్రమ్ యాడ్ క్యాంపెయిన్స్ డు నాట్ కౌంట్ టువర్డ్ ది పబ్లిక్ వాచ్ అవర్ మనము యాడ్స్ పెడతాం గదా! యూట్యూబ్‌లో యాడ్స్ పెట్టి దానికి వ్యూస్ ఒస్తాయి. చానా ఇది కానీ ఆ కౌంట్ అనేది ఆ వాచ్ అవర్స్ మనకి ఆ క్యాంపెయిన్స్ వల్ల వచ్చేది కౌంట్ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆహ్, వాట్ దిస్ వాట్ దిస్ మీన్ ఫర్ గేమింగ్ ఛానెల్స్. గేమింగ్ ఛానెల్స్‌కొచ్చేసరికి ఓకేనా? షార్ట్స్ డిస్కవరబిలిటీ, సబ్‌స్క్రైబర్ గ్రోత్, ఫాస్ట్ రీచ్, 20 మిలియన్ క్వాలిఫైడ్ వ్యూవర్స్, ది న్యూ ఫుల్ వైపీపీ రూట్ ఆఫ్టర్ ది చేంజ్. మీరు షార్ట్స్ అనుకున్నారనుకోండి. సో, మీరు ఫాస్ట్ రీచ్ ఉంటది. ఓకేనా? 20 మిలియన్ క్వాలిఫైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. లాంగ్ ఫార్మ్‌కొస్తే గేమ్ ప్లే, ఛాలెంజెస్, జెన్యూన్ అండ్ టిప్స్, అప్డేట్స్, స్ట్రాంగెస్ట్ ఫార్మ్ బిల్డింగు, లాంగ్ ఫార్మ్ వాచ్ వీడియో ఇవన్నీ చేస్తే లాంగ్ ఫార్మ్ కిందకొస్తాయి. అవన్నీ వీడియోస్ చేసుకోండి. లైవ్స్ కావాల్సింటే మీకు లైవ్స్ పెట్టుకోండి. కంటెంట్ డిలీట్ చేయకుండా అట్లే ఛానల్స్‌లో పెట్టేసేయండి. హ్మ్. రిపీటెడ్ వ్యూవర్స్ ఉంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి వాళ్ళని బిల్డ్ చేసుకోండి. కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అని పెట్టుకోండి. హ్మ్. లాంగ్ లైవ్స్ చేసి లైవ్ ఫార్మాట్ అంటే లాంగ్ 2 అవర్స్, 3 అవర్స్ అట్లా చేయండి గైస్. ఓకేనా? ఆహ్, గేమింగ్ ఛానెల్‌లో మంచి గ్రోత్ ఉంటది వైపీపీలో. ఓకేనా? వై ది 20,000 చేంజ్ మ్యాటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఎందుకు చేంజ్ చేస్తున్నాడు? ఇప్పుడు క్రియేటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. ఓకేనా? చాలా అంటే చాలా ఎక్కువ. ప్రతి ఫోను నంబర్ ఉన్నోళ్ళు ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటారు. ఈమెయిల్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసేస్తున్నారు. సో, దాంతో పాటి ఎలాగోలా 500,000 సబ్స్ వస్తున్నాయి. బట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏఐ అంతా వచ్చేసనేసి ఏం చేసినారంటే ఆహ్, కంటెంట్ అనేది ఏఐతో క్రియేట్ చేసేసి మొత్తం అంతా జెన్యూన్‌గా చేసే వాళ్ళది పుష్ అవ్వట్లేదు. ఇవనేది ఏఐతో క్రియేట్ చేసిన వాళ్ళకనేది ఎక్కువ హైప్ ఎళ్ళిపోతాంది. అందుకని చెప్పేసి రి నిజంగా కష్టపడే వాళ్ళకైతే వీళ్ళు ఇది తీసుకొనొచ్చారు. సో, ఇక్కడ మీకు సినారియో ఏ, బి ఉంది చూసుకోవచ్చు. ఓకేనా? క్రియేటర్ ప్రియారిటీ మనమొచ్చేసి జెన్యూన్ వాచ్ టైమ్ బిల్డ్ చేసుకోండి. 1,000 సబ్‌స్క్రైబర్ రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఆహ్, కంటెంట్ ఎప్పుడు పబ్లిక్‌లోనే పెట్టండి. ఓకేనా? అది మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఆ! ఎప్పుడు అప్లై చేయాలా? ఇదయిందనుకో, వన్స్ మీకు 4,000 కంప్లీట్ అయ్యి 1000 వచ్చేసిందనుకో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ట్రాఫిక్కు, రిపీటెడ్ సెల్ఫ్ వాచింగ్ అనేది చేయొద్దండి. ఓకేనా? అది చేశారనుకో యూట్యూబ్ ఇప్పుడు ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఓకేనా? సో, అదైతే చేయొద్దండి గైస్. ఓకేనా? తర్వాతొచ్చేసరికి 2 అప్‌డేట్స్ ఇప్పటికి నేను ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు ఇది చెప్తున్నా. సో ఒకటొచ్చేసి ఆగస్ట్ 24కో పబ్లిక్ వ్యూ కౌంటింగ్. మనకొచ్చేసి వ్యూస్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తా ఉంది. ఏ వ్యూ కౌంట్ వెన్ వీడియో బిగిన్స్ ప్లే ఫస్ట్ ఫ్రేమ్‌కే వీడియో అప్పుడు వ్యూస్ కౌంట్ ఎక్కువైతుంది. కానీ వాచ్ అవర్స్ దానికి ఎక్కువ టైం తీసుకోదు. వాచ్ అవర్స్ అనేది మనకి కంటిన్యూ చేయాలి. వాచ్ టైమ్ అనేది ఉండాలి. ఉంటేనే మనకు వాచ్ అవర్స్‌లోకి ఇదవుతది. వ్యూ అయితే కౌంట్ అవుతది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
అదొక అప్డేట్. రెండో అప్డేట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వైపీపీ ఎంట్రీ థ్రెషోల్డ్ అనేది చేంజ్ అవుతుంది. 4,000 to 8,000, 10 మిలియన్ to 20 మిలియన్. ఓకేనా? సో 1000 సబ్స్క్రైబర్స్ అనేది రిమైన్ సేమ్ ఉంటది. ఓకేనా? తర్వాత ఇంక ఫైనల్‌గా మనం చూసుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేది సేమ్ ఉంటది. ఏమీ చేంజ్ అవ్వదు. సో 4,000 to 8,000 అవర్స్‌కనేది చేంజ్ అవుతాము. ఫ్రమ్ ఫిబ్ 1, 2027 నుంచి. అలాగే ఈ 90 డేస్‌లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండేది 20 మిలియన్ షార్ట్ వ్యూస్‌కి అయితే ఎళ్ళబోతుంది. ఇదైతే యూట్యూబ్ చేంజ్ చేయబోతుంది. సో, ఎవరన్నా దగ్గరలో ఉన్నోళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయడం కొంత క్విక్‌గా మంచిగా ఇచ్చేసి క్లోజ్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమన్నా టాపిక్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను నేను. అట్‌లీస్ట్ డీటెయిల్‌గా చేసేకి ట్రై చేస్తాను గైస్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.